ఈరోజు ఆదివారము పుష్యమాసము కాబట్టి మేము సూర్యుడి పూజ చేసుకుంటాము. సూర్యుడిని ఈ విధంగా ఏడు ఇట్లా 1 7 గుర్రాలు కాబట్టి 7 గుండ్రకంగా దించుకొని 5 అయినాయి, 6, 7 దించిన తర్వాత కిరణాలను ఇలా పెడతాము. ఇది పసుపుతోటే దించుకోవాలి సూర్యనారాయణమూర్తిని. కిరణాలు ఇక్కడ చిన్నగా పద్మంలాగా వేసుకొని ఇక్కడ చిక్కుడాకులు గౌరమ్మను చేసుకుంటాము. తర్వాత దీపాలు అవన్నీ మీకు చూపిస్తాను. ఈ విధంగా దించుకొని మళ్ళీ సూర్యుడిది ఫోటో కూడా పెట్టుకుంటాము, మీకు చూపిస్తాము. ఇలా మనము సూర్యనారాయణమూర్తిని ఫోటో పెట్టుకున్నాను, గౌరమ్మ గణపతిని చేసుకున్నాను. మన చిక్కుడాకుల పైన చేసుకోవాలి దీపాలు. కలశంకు గ్లాసు పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేస్తాను. కోటి సూర్యప్రకాశ నీకు కుంభహారతి, సాటి లేరు ఈ జగాన సర్వేశ హారతి. కోటి సూర్యప్రకాశ నీకు కుంభహారతి, మణిఫణి భూషణులార మంగళహారతి. గురు విహిత గురురహిత కోటి సహారతి, కోటి సూర్యప్రకాశ నీకు కుంభహారతి. పుణ్యచరిత్రులార పచ్చని పువ్వుల హారతి, కోటి సూర్యప్రకాశ నీకు కుంభహారతి. దేవాది దేవ నీకు దివ్యహారతి, కుంభహారతి. నైవేద్యంకు చిక్కుడాకుల మీద చిక్కుడుగాయ, చక్కెర, రేణవండు పెడతాము. రేణపండు నాకు దొరకలేదు కాబట్టి నేను చక్కెర నైవేద్యం పెట్టాను గణపతికి, గౌరమ్మకు, సూర్యభగవానుడికి. ఈరోజు కిచిడి చేస్తాము. పెసరపప్పు, అన్నము, చిక్కుడుగాయ అన్నీ వేసి నెయ్యితోటి కిచిడి చేసి సూర్యభగవానుడికి మేము నైవేద్యం చూపెడతాము. పూజ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఆర్ఘ్యాలు విడుస్తాము అక్షంతలతోటి. అక్షంతలు నీళ్లు కలిపి ఆర్ఘ్యాలు విడిచి వీటిని మనము పిల్లల మీద, భర్త మీద అక్షంతలు వేయాలి. అయితే వాళ్ళు ఆయురారోగ్యంగా సకల సంపదలతోటి చాలా బాగుంటారు. సూర్యభగవానుడు వాళ్లకు ఆశీర్వచనము ఇస్తాడు. అందుకు ఈ పుష్యమాసంలో ఎన్ని ఆదివారాలు వస్తే అమావాస్య లోపల అన్ని ఆదివారాలు మేము ఈ విధంగా చేసుకుంటాము. ఎంతమంది పూజ చేసుకుంటారో నాకు కామెంట్స్లో పెట్టండి. ధన్యవాదములు. భగవాన్ దేవతకు, దేవుడికి ఈ పులగమన్నము నైవేద్యము చూపెడుతున్నాము. ఇలా చేస్తాము. చేసి నైవేద్యము చూపిస్తున్నాను.